చూడండి ప్రజలారా, చిట్యాల మండలంలో జోరుగా జరుగుతున్న గంజాయి దందా. నల్గొండ జిల్లా చిట్యాల మండలం హైవేకే ఉంటుంది. నిజంగా పాడే హైవేకున్న పాపానికో ఏమో కానీ చాలా అక్రమాలు అయితే అక్కడ జరుగుతున్నాయి. మన చిట్యాల ఎస్ఐ ధర్మ గారు చాకచక్యంతో పట్టుకురంట. సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. అయితే వివరాలకు వెళ్తే ఈ మోతవార్లు ఇద్దరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చిరంట. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి ఫస్ట్ దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అక్కడ ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటారట. ఓని పేరేమో కమలేష్, ఓని పేరేమో నిర్భయ సింగ్ అంట. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్లు అమ్ముకుంటే ఊర్లో పడి తిరుగుతారు. ఐస్ క్రీమ్లు అమ్మితే ఏమొచ్చి పాడవుతుంది, ఎంత అమ్మినా కానీ పొద్దుగా సరికల్లా 400-500 500-600 అంతకంటే ఎక్కువ అయితే రాదు. ఇట్ట అయితే మరి పూట గడిచిందో గడవలేదు, ఎట్లా అనుకురా పాడైపోను. ఇట్ట కాదు అట్ట కాదు కానీ మనం ఏమైనా పని చేద్దాం అనుకుని ఇద్దరు సోపతికాలు అనుకురంట. చెప్పని ఆడాలంట. ఇద్దరు కలిసిపోయి ఎట్లా చేసి ఈ చుట్టుపక్కల ఏరియాలలో బాగా కంపెనీలు ఉన్నాయి. ఆ చిట్యాల ఏరియా, చిట్యాల, రావణపేట, నాగపల్లి, ఇక్కడ మొత్తానికి ఎక్కువ కంపెనీలు ఉంటాయి. అక్కడ కంపెనీలు ఉంటాయి అంటే తెలంగాణలో కంటే ఎక్కువ ఈ బయట రాష్ట్రం వాళ్ళు అక్కడ పనిచేస్తారు. అది ఏది ఇప్పుడు మన బీహార్ అయితేంది, జార్ఖండ్ అయితేంది, మహారాష్ట్ర అయితేంది, ఒరిస్సా అయితేంది, వీళ్ళంతా పొద్దుగా సరికల్లా కిటకిటలాడుతుంటారు ఊర్లో రోళ్ళ పోయింటి. ఒక్కొక్కరి పనులకైతే మన పారకామ పెట్టుకొని తీసినా కానీ వెళ్ళి అంత గబ్బు వెళ్తుంటుంది. ఎందుకంటే అంత గుట్కాలు, తంబాకులు, సిగరెట్లు ఇవి తప్ప మించింది ఏం లేదు. అయితే వీళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నట్టు వీళ్ళిద్దరు ఏం చేసిరు, ఎట్నైనా తేవాలి, గంజాయి తేవాలి. గంజాయి తెస్తే మంచి బేరంగా అక్కడ బాగా దందా అవుతుంటుంది సార్ అనుకొని ఆ గంజాయి తీసుకొచ్చిరంట. గంజాయి తీసుకొస్తే దగ్గర కిలోన్నర గంజాయి దొరికిందంట పోలీసు వాళ్ళకు. ఈ గంజాయి ఏం చేస్తారు, అక్కడ ఉన్న కంపెనీలకు అమ్మితే ఈ కంపెనీలతో ఈ గంజాయి సేవి తింతాగేదానికంటే లోకల్ ఉన్న పోరగాలు కూడా అగమవుతారు. ఏమవుతుంది, ఒక్కొక్క ఊర్లల్లో ఏది ఈ గంజాయి తాగిన మత్తుల పోరగాలు బయలుపోయే కాలం వచ్చింది. ఇప్పుడు తాగినాక ఏమంటారు కదా, తాగినోని పానం కిందో మీద అంటారు కదా, ఏగో గట్ట తయారయ్యారు. దగ్గర 37,500 రూపాయల గంజాయి దొరికిందట వీళ్ళ దగ్గర. వీళ్ళకు అల్గడి పంది ఓలాడుకోరు, ఏ కష్టం చేసినా చెవిటి వెళ్తుంది. మరి చెవిటిలో కూడా సంపాదించాలంటే గీసుకొని పని చేయాలి. అవును, అసలు వీళ్ళకు గంజాయి ఎవడు సప్లై చేస్తుండు, ఏడికేళ్ళు వస్తుంది. ఎస్ఐ గారు, చిట్యాల ఎస్ఐ గారు ఒక్కొక్క లాగుల తొండలిడిసే ఉపాయం చేయరి. వీడు ఎవడెవడు కమ్మిండ్రు, వీళ్ళిద్దరు కలిసి ఏ ఊరికి అమ్మేరు, ఇలా ఉంటారు కదా, ఇలా బోకర్లోలు లేకపోతే ఇలా బ్రాంచ్లు ఏడున్నాయి ఏం కథ, ఇవి మొత్తం బయటికి వెళ్ళిన దాకా వాళ్ళని మాత్రం ఇచ్చిపెట్టేది లేదు. చిన్న పిల్లలు అంటే దాదాపుగా ఒక 10-12 ఏళ్ళ పొరగాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదేదో కొత్త రకంగా ఉందని బడి బంద్ చేస్తారు. బయలే పోయే కాలం లేదు. ఏమైనా బయలే పోలేదంటే అడిగే కాలమే లేదు. ఒక్కొక్క నెత్తి పాడైపోని పెండతట్టు ఉంటుంది, గిట్టు ఉంటుంది. ఆ తాగిన మైకంలో తోపండి పోతాడా, ఆడి ఇంటికి పోతాడా, పోడా అనే కాలం వచ్చింది. సరే, ఇక పక్క రాష్ట్రం వాళ్ళు అంటే వాళ్ళు పాడైపోయిన వాళ్ళ అలవాటో లేకపోతే వాళ్ళ కారవాయిదో లేకపోతే వాళ్ళ పుట్టుకతో వచ్చిన విద్యలో మనకు తెలియదు. కానీ వాళ్ళ పుణ్యం అంట చుట్టుపక్కల ఏరియాలో ఉన్న పొరగాలు మొత్తం సర్వనాశనం అవుతారు. జర గవర్నమెంట్లు ఎట్లైనా పట్టించుకొని ఈ గంజాయి అసలుకు దీనికి కారకుడు ఓడు యాడికెళ్ళి వస్తుంది, ఏ రాష్ట్రంకి వెళ్ళి వస్తుంది, ఇది వచ్చినాక ఏ ఊర్లకు పంపించారు, దీనికి బ్రాంచ్ ఉంటారు కదా పెబ్బలు, ఊరికి ఒకరిద్దరు అయితే లంగ దొంగలు ఉంటారు ఎటవాడి. ఆ లంగ దొంగ ఎవడు అనేది కనిపెడితే అక్కడ ఉన్న యువత బాగుపడే ఆలోచన అయితే ఉంటుంది. దాదాపుగా ఏది రోళ్ళపంటి ఎన్నో రకాల దాబాలు ఉన్నాయి. ఆ దాబా హోటళ్ళల్లో బాగా సప్లై చేస్తున్నారని అక్కడక్కడ టాకు, మేము చూసింది కాదు కానీ అక్కడక్కడ టాక్ ఏంటంటే దాబా హోటళ్ళల్లో బాగా అడ్డ అయిపోయిందట. ఇప్పుడు దాబా హోటల్ అంటే దాదాపుగా ఏంది, ఒక్కొక్కరు 1000-2000 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి లారీలు తీసుకొని వస్తుంటారు. ఆడు తింటాడు, పోతే ఒక ముల్లి ఆడేసిపోయినా అంటే దాన్ని పంచరా అంటే పంచుతానే ఏముంది, పాడైపోను. అదేమన్నా ఇప్పుడు బరువు ఉండేది అయితే కాదు, ఒక గింత కట్టుకుంటే అంటే అది ఎంతమందిని నాశనం చేసి పాడవుతుందో. ఇక చూడరి, గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు ఎట్టనన్నా చేసి ప్రభుత్వం వాళ్ళు ఈ చిట్యాల మండలం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గంజాయి ఏడికెళ్ళి వచ్చింది, వీళ్ళు ఎవరోళ్ళకి అమ్మీరు ఏం కదా మొత్తం బయటికి వెళ్ళిందాకా వీళ్ళ నోటకెళ్ళి బయటికి వెళ్ళాలి వాస్తవానికి. లేకపోతే అక్కడ ఉన్న పొరగాలు మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇది ఇట్ట ఉన్నాక ఇంకొక ఆయమన్న ముచ్చటేంది అనుకుంటారు. మొన్న ఏదో రాష్ట్రంలో పిల్లం ఏమంటారు లవరు ఆయన సోపతిగాడు ఇద్దరు కలిసి మొగని చంపిన ముచ్చట మర్చిపోలేక మీరైతే. మొగని చంపిరు, ఎట్ట చంపిరు, గుండె మీద కూర్చొని కత్తోడి 4 సార్లు కస్త ఒడిచేసి చంపేసింది. చంపినాక ఊకుందా కొనపోయి ఆ డ్రమ్ములు వేసింది. ఆ డ్రమ్ములు వేస్తే దోస్తుగాలు ఫోన్ చేసి ఎక్కడ అని చూస్తున్నాగానే ఆ డ్రమ్ములు అని చెప్పిందట కదా, వాళ్ళు ఇద్దరిని కొనపోయి అంటే పోలీసు వాళ్ళు జైలు వేసిరట. జైలు వేస్తే ఆడు చూస్తేనే డిజైన్ ఉన్నాడు, పాడైపోను. ఆడు బాగా ఈ గంజాయి సోపతిగాడేనట, ఆడు పాడైపోను. ఆడు తాగిన మైకంలో ఉన్నాడు, వాడిని చూస్తే ఎట్లా ఉంది అని సపరేట్ ఒక సెల్ వేసిరట. ఆ సెల్లు వేసిన కానించి ఆ ఆడి మనిషి ఇద్దరు కలిసి వాళ్ళకి ఇదేనట, మత్తు కావాలి, మాకు మత్తు కావాలి, ఈ మత్తు నాశనం అయిపోను, ఎంతమంది నాశనం చేసేస్తారా నాయన. ఈ మత్తు మైకంలోనే సక్కదనంలో మొగని చేసుకున్న మొగని చంపింది, ఉంచుకున్నాం చూసి చేసుకున్నాం చంపేసింది. ఈ మత్తు మైకంలోనే
కొనబోయి మళ్ళీ లోపలేస్తే మళ్ళీ ఆడిపోయినా కూడా మత్తే కావాలంటుంది. నిజంగా కూడా ఈ మత్తు లోపలికి ఎక్కినాక అసలు ఏం పని చేస్తుంది ఏం కథ అసలు ఏం తెలియకుండా ఇవాళనే వచ్చింది అనుకుంటా. అది ఏది పేపర్లకు వచ్చిందో టీవీలో కూడా చూపిస్తారు. నిజంగా కూడా ఈ గంజాయి లేని రాష్ట్రంగా చేస్తే ఏమన్నా ఫాయిదా, లేకపోతే ఇట్టే ఉందంటే ఇక పొరగాలు మొత్తం ఆగమయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి. ఇక ఉంటా మరి.